తూర్పు గోదావరి జిల్లా పళ్ళ వెంకన్న నర్సరీలో న్యూ ఇయర్ వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వివిధ రకాల పూల మొక్కలతో రూపొందించిన ఆకృతి అందరినీ ఆకర్షిస్తోంది. న్యూ ఇయర్, సంక్రాంతి, ఉగాది, స్వాతంత్ర దినోత్సవం వంటి పర్వదినాల్లో వివిధ రకాల మొక్కలు, పూలతో ఎంతో అందంగా వివిధ రకాల ఆకృతులను ఏర్పాటు చేయడంలో కడియపులంక రైతాంగం తమ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలను పూల మొక్కలతో రూపొందించామని నర్సరీ యజమాని వెంకటేష్ తెలిపారు. నూతన సంవత్సరంలో దేశమంతా సుభిక్షంగా ఉండాలంటున్న పల్లా వెంకన్న నర్సరీ యజమాని వెంకటేష్ తో మా ప్రతినిధి విజయకృష్ణ ఫేస్ టు ఫేస్. కూడా 2025 సంవత్సరానికి అయితే గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్న నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాకైతే ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవాలి. అవి తూర్పు గోదావరి జిల్లా కడియపులంక నర్సరీలే. అయితే దాదాపుగా 5,000 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉన్న ఈ నర్సరీలు అయితే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ప్రఖ్యాతనైతే సంతరించుకుని ఉంటాయని చెప్పాలి. ప్రధానంగా మనం చెప్పుకుంటే ఈ నర్సరీలు ఇంత ప్రాముఖ్యత చెందడానికి కృషిచేసులు పల్లా వెంకన్న గారు అయితే ఈ నర్సరీలను అభివృద్ధి పరచడానికి నిరంతరం కృషి చేశారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు మనం పల్లా వెంకన్న నర్సరీలు అయితే మనం ఉన్నాం. ఆయన మనవరు వెంకటేష్ మనతో ఉన్నారు. అసలు ఈ న్యూ ఇయర్ కి సంబంధించి ఇక్కడ వినూత్న రీతిలో అయితే 2025కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పడానికి వివిధ రకాల మొక్కలతో అయితే ఒక ఆకృతిని తయారు చేశారు. ఇదైతే అందరినీ కూడా ఆకట్టుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతం వెంకటేష్ మనతో ఉన్నారు. ఆయన అడిగి ఏదైతే ఈ నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్పడానికి ఆయన ఏ విధంగా తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, దీనికి ఏ రకాల మొక్కలు ఉపయోగించారో తెలుసుకుందాం. సార్ చెప్పండి. ముందుగా మీకు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు 60 తరపున చెప్తూ ఈ ఏదైతే 2025కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తూ మీరు ఏర్పాటు చేసింది అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. అసలు ఇది తయారు చేయడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది, దీనికి ఏ రకాల మొక్కలు ఉపయోగించారు? అందరికి నమస్కారం అండి. నా పేరు పల్లా వెంకటేష్. మాది పల్లా వెంకన్న నర్సరీ, పివి సత్యనారాయణమూర్తి అండ్ సన్స్, కడియం అండి. అందరికీ ముందుగా 6 టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలకి, యాజమాన్యానికి మరియు స్టాఫ్ కి, ప్రేక్షకులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ నూతన సంవత్సరాన్ని ఈ మొక్కల ద్వారాగా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ మొక్కల ద్వారాగా ఈ కూర్పుని ఏర్పాటు చేయడం, ఈ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఇలాగ చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఎందుకంటే ఈ అదృష్టం అందరికీ దక్కదు. మాకు ఏంటంటే ఈ మొక్కల ద్వారాగా సెలబ్రేట్ చేసుకోవడానికి, ఈ మొక్కల ద్వారా అందరికీ కూడా నూతన సంవత్సరాన్ని శుభాకాంక్షలు చెప్పే అదృష్ట భాగ్యం మాకు కలిగింది. అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండి ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ కలిసి రావాలని, అలాగే మన దేశం యొక్క అభివృద్ధి ఇంకా బాగా జరగాలని, మన యొక్క దేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా మొత్తం విరజల్లాలని కోరుకుంటూ ఈ నూతన సంవత్సరాన్ని ఇలాగా మొక్కలతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎన్ని రోజులు పట్టింది, ఏ రకాల మొక్కలు నీటిలో ఉపయోగించారు? ఇందులో సుమారు 6 రోజుల పాటు శ్రమించామండి. ఇందులో 82,000 నుంచి 85,000 మొక్కలు వాడామండి. దగ్గర 6 నుంచి 8 మంది కూలీలతో 6 రోజుల పాటు శ్రమించి పెట్టాం. ఇందులో ఆల్టర్నేటర్ రెడ్, వైట్, గ్రీన్, ఎల్లో, ఆర్చ్పోలియో బ్లాక్, మ్యాండోగ్రాస్ మరియు తదితర రకాలనే ఇందులో యూజ్ చేసామండి. ఎందుకంటే ఈ కలర్ లో అన్ని డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ వెరైటీస్ అండి. ఇన్ని రకాలు, ఇన్ని కలర్లు ఒక చోట ఇలాగా మనం వాడాం కాబట్టి ఈ ఆకృతి ఇంత అందంగా తీర్చిదిద్దగలిగాం. అలాగే మన దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి, చాలా దేశ భాషలు ఉన్నాయి, చాలా వివిధ లైఫ్ స్టైల్స్ ఉన్నాయి. మనందరం కలిసి మన ఇండియా యొక్క అభివృద్ధికి మనం ఎంత అందంగా ఇది కూర్పు ఉన్నదో, ఇన్ని రకాల ద్వారాగా మనం అందరం కలిసి మన యొక్క ఇండియాని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి మనందరం కష్టపడాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే మన యొక్క కీర్తి ప్రతిష్టలు, అలాగే మన గౌరవ మర్యాదలు అనేవి మన యొక్క అభివృద్ధిలోనే కనిపిస్తాయి. ఇదైతే 2025 సంవత్సరంలో రైతులందరూ బాగుండాలి, అలాగే దేశం అంతా కూడా సుభిక్షంగా బాగుండాలనే లక్ష్యంతో వివిధ రకాల మొక్కలతో ఇక్కడ 2025కి స్వాగతం చెబుతూ దాదాపుగా వారం రోజుల పాటు అయితే శ్రమించి ఈ ఆకృతిని అయితే తయారు చేశామని ఈ పల్లా వెంకన్న నర్సరీకి సంబంధించిన రైతు వెంకటేష్ మనతో చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధర్మేంద్రతో విజయకృష్ణ, 6 టీవీ, కడియపులంక. ప్రపంచవ్యాప్తంగా